అర్జునుడు శ్రీకృష్ణుడు పక్షి కన్ను కథ. ఒకరోజు ద్రోణాచార్యుడు తన శిష్యులందరికీ విలువిద్య పరీక్ష పెట్టాడు. ఒక చెట్టు కొమ్మపై కట్టిన చెక్క పక్షిని చూపించి అన్నాడు, ఈ పక్షి కన్నును బాణంతో కొట్టాలి. ముందుగా యుధిష్ఠిరుడును పిలిచాడు. ద్రోణాచార్యుడు అడిగాడు, నీకేమి కనిపిస్తోంది? యుధిష్ఠిరుడు చెప్పాడు, చెట్టు కొమ్మలు, పక్షి అన్నీ కనిపిస్తున్నాయి గురువర్య. ద్రోణాచార్యుడు, పక్కకు వెళ్ళు. అలాగే ఇతర శిష్యులను అడిగాడు. వాళ్లు కూడా చెట్టు, ఆకులు, ఆకాశం అన్నీ కనిపిస్తున్నాయని చెప్పారు. చివరికి అర్జునుడును పిలిచాడు. ద్రోణాచార్యుడు ప్రశాంతంగా అడిగాడు, అర్జున, నీకేమి కనిపిస్తోంది? అర్జునుడు ధ్యాస మొత్తం లక్ష్యంపైనే పెట్టు అన్నాడు. నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది గురువర్య. ద్రోణాచార్యుడు చిరునవ్వుతో అన్నాడు, అయితే బాణం వదులు. అర్జునుడు బాణం వదిలాడు. అది నేరుగా వెళ్లి పక్షి కన్నును తాకింది. అప్పుడు ద్రోణాచార్యుడు అన్నాడు, లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టిన వాడే విజయాన్ని అందుకుంటాడు. అర్జునుడు నమస్కరిస్తూ చెప్పాడు, గురువర్య, ఏకాగ్రతే విజయానికి అసలు ఆయుధమని ఇప్పుడు అర్థమైంది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనసు చెదరకుండా లక్ష్యంపై దృష్టి పెట్టిన వాడికి విజయం తప్పకుండా దక్కుతుంది.